వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సింధు నాగరికతకు సంబంధించి, సింధు నాగరికతలో ఉన్న వివిధ నగరాలకు సంబంధించి ఆ నగరాలను కనుగొన్న శాస్త్రవేత్తలు మరియు ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క నగరానికి సంబంధించి అక్కడ లభ్యమైన వస్తువులు ఏమేమి ఉన్నాయనేవి మీకు ఈజీగా ఒక పిక్చర్ ద్వారా, ఇమేజ్ ద్వారా గుర్తుండే విధంగా సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కేవలం ఈ వీడియో చూస్తే మీకు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా మొత్తం కంప్లీట్గా గుర్తుండే విధంగా ఈ వీడియోలో మీకు ఈజీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్, నేను మీకు ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. పక్కన లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకెవరైనా మన టీజీ కోడ్ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలాగే ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఈ కోర్స్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణలో రీసెంట్గా జిల్లాల వారీగా కోర్ట్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించి ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. టీజీ కోర్స్ షార్ట్ ట్రిక్ కోర్స్. ఇందులో జీకేకి సంబంధించి 60 మార్కుల పేపర్ ఉంటుంది కాబట్టి ఈ 60 మార్కులకు సంబంధించి కంప్లీట్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ కోర్స్తో పాటు ఇంకా మీకు తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి ఎలాంటి ఎగ్జామ్స్కైనా కోర్స్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరీ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో నచ్చిన వారు ఉంటే ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వస్తే, సింధు నాగరికత సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో మొదటి టాపిక్ ఇదే, సింధు నాగరికత. ఓకేనా. ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు అడుగుతారు సింధు నాగరికత సంబంధించి. అయితే ఆ సింధు నాగరికతలోని ఆ ప్రదేశాలను కనుగొన్న శాస్త్రవేత్తలు కానీ, లేదు అంటే ఆ నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయని కానీ, లేదంటే ఆ నగరాలకు సంబంధించి ఒక్కొక్క నగరానికి సంబంధించి వాటి యొక్క ప్రత్యేకతలు, అంటే అక్కడ లభ్యమైన వస్తువులు ఏమేమి ఉన్నాయనేవి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఈ టాపిక్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే చాలా డ్రై టాపిక్ అంటే ఎంత చదివినాడో గుర్తున్న టాపిక్లో సింధు నాగరికత ఒకటి. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. అంతే తప్పించి కాన్సెప్ట్ తోటి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమి ఉండవు. ఓకేనా. ప్రతి ఒక్కటి వర్డ్స్ అనేది, ఇది ఎవరు కనుక్కున్నారు శాస్త్రవేత్త, వారిని గుర్తుపెట్టుకోవాలి. ఈ నగరంలో ఏమి లభించాయి, ఆ దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. 6 ధాన్యాగారాలు లభించాయా, లేదంటే కంచు నాట్యగత్త విగ్రహం లభించిందా, ఇలా ఒక్కొక్కటి ఉంటాయి మనకు లభించినవి. అవి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కొక్క నగరం సంబంధించి కొన్ని లభ్యమైన ప్రదేశాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడతా ఉంటారు. ఎగ్జామ్లో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా మాత్రం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ మీకు ఏ నగరాలకు సంబంధించి అవి ఈజీగా గుర్తుండే విధంగా, ఒక్కొక్క నగరం సంబంధించి చిన్న స్టోరీ లైన్తో ఒక ఇమేజ్లోనే గుర్తుండే విధంగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఒక్కసారి వీడియో చూస్తే మీరు జీవితంలో మర్చిపోకుండా ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తున్న విధంగా చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో మొదటగా సింధు నాగరికతకు సంబంధించి ఆ నగరము, వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సంబంధించి చూసిన తర్వాత ఒక్కొక్క నగరం సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. ఓకేనా. ఇక్కడ నగరాలకు సంబంధించి హరప్ప నగరం. మొదటగా హరప్పకు సంబంధించి కనుగొన్న శాస్త్రవేత్త దయారాం సహాని. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ హరహర అంటే దేవుణ్ణి హరహర అని మొక్కితే దయ చూపిస్తాడు. హరహర మహాదేవ అని దేవుణ్ణి ప్రార్థిస్తే దయ చూపిస్తాడు. ఓకేనా. ఇక్కడ హరహర అంటే దయ చూపిస్తాడు. హర అంటే ఇక్కడ హరప్ప, దయ అంటే దయారాం సహాని. ఓకేనా. ఇక్కడ కలర్తో పెట్టింది ఉంది చూడండి, ఇది మనకు కీవర్డ్. ఓకేనా. హర అంటే హరహరాలో, హర అంటే హరప్ప, దయ చూపిస్తాడంటే దయారాం సహాని. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు మొహంజోదారో సెకండ్ వచ్చేసి నగరం మొహంజోదారో. ఆర్డి బెనర్జీ. సింపుల్గా మొదటి లెటర్స్ మొహంజోదారో ఎంతో స్టార్ట్ అవుతుంది, ఎం. బెనర్జీ బితో స్టార్ట్ అవుతుంది, బి. ఎంబి. ఓకేనా. ఎంబి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే మోహన్ బాబు అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మోహన్ అంటే మొహంజోదారో, మొహంజోదారో. సిమిలర్ రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. బాబు అంటే ఇక్కడ బాబు బాతో స్టార్ట్ అవుతుంది, బా అంటే ఇక్కడ బెనర్జీ. ఓకేనా. మోహన్ బాబులో మోహన్ అంటే మొహంజోదారో, బా అంటే బెనర్జీ, బాతో స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ లోతాల్ సంబంధించి ఎస్ఆర్ రావు. కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లోతాల్ సంబంధించి ఎస్ఆర్ రావు. ఇక చూడండి, లోతులో పడిపోతే మనం పైకి వస్తామా? రామ్ కదా. లోతులో పడితే ఇక రావు కాబట్టి రావు. ఓకేనా. లోతులో పడితే
రావు, పైకి రావు. లోతులో పడిపోతే ఇక పైకి రారు కదా, ఓకేనా. లోతులో పడితే పైకి రావు, రావు అంటారు కాబట్టి రావు కనుగొన్న శాస్త్రవేత్త. లోతులో అంటే లోతాల్. నెక్స్ట్ కాళీబంగానికి సంబంధించి నెక్స్ట్ ప్రదేశం బీబీ లాల్, కనుగొన్న శాస్త్రవేత్త బీబీ లాల్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ లాల్ దర్వాజా అంటే చాలా ఫేమస్, ప్రతి ఒక్కరికి తెలుసు. లాల్ దర్వాజా దేనికి ఫేమస్? మహంకాళి టెంపుల్ ఉంటుంది లాల్ దర్వాజా. బోనాలు జరుగుతాయి కదా, లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి కదా ప్రతి సంవత్సరం. మహంకాళి బోనాలు జరుగుతాయి కాబట్టి లాల్ దర్వాజాలో. ఇక్కడ లాల్ దర్వాజాలో లాల్ అంటే బీబీ లాల్. దీనికి సంబంధించి ఏ నగరం? ఇక్కడ మహంకాళిలో కాళీ అని ఉంది చూడండి, ఇక్కడ కాళీబంగన్. కాళీ అంటే కాళీబంగన్. నెక్స్ట్ వచ్చేసి రూపార్ నగరం వచ్చేసి యజ్ఞదత్ శర్మ, వైడి శర్మ అంటారు, యజ్ఞదత్ శర్మ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, మన దగ్గర ఎక్కువ రూపాయలు ఉంటే, రూపార్ అంటే రూపాయల్లా ఉంది, రూపాయలు, ఓకేనా. మన దగ్గర ఎక్కువ రూపాయలు ఉంటే అప్పుడు దేవుడికి యజ్ఞం అనేది చేస్తాం, యజ్ఞం చేస్తాం, ఓకేనా. ఎక్కువ రూపాయలు ఉండాలి, యజ్ఞం చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కదా, అప్పుడు ఎక్కువ రూపాయలు అవసరం కదా. మన దగ్గర ఎక్కువ రూపాయలు ఉంటే, రూపాయలు అంటే రూపార్, ఇక్కడ చూడండి రూపార్, అప్పుడు యజ్ఞాలు చేస్తాం, ఓకేనా. యజ్ఞాలు, దేవుని కోసం యజ్ఞాలు చేస్తాం. యజ్ఞాలు అంటే యజ్ఞదత్ శర్మ, యజ్ఞదత్ శర్మ. శర్మ అంటే మన పంతుల్ని శర్మ అంటారు కదా, బ్రాహ్మణులకు శర్మ అని వస్తుంది, ఓకేనా. బ్రాహ్మణులు చేస్తారా యజ్ఞాలు అనేది, ఇక్కడ శర్మాస్, ఓకేనా. శర్మాస్ అంటే బ్రాహ్మణులు కాబట్టి, సో ఇక్కడ దీనిలో కూడా మనం లింక్ చేసుకోవచ్చు శర్మ, ఓకే. సో బ్రాహ్మణులు యజ్ఞం అనేది నిర్వహిస్తారు, ఇలా లింక్ చేసుకున్నా సరిపోతుంది, ఓకేనా. ఎక్కువ రూపాలు ఉంటే యజ్ఞాలు అనేది చేస్తాం దేవుని కోసం. నెక్స్ట్ చాన్హుదారో మజుందార్. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చాన్హుదారోలో దారో అని ఉంది, ఇక్కడ మజుందారోలో కూడా దార్ అని ఉంది, చూసారా. చాన్హుదార్ మజుందార్, దార్, ఓకేనా. చాన్హుదార్ అనుకోండి, చాన్హుదార్ మజుందార్, దార్, ఓకేనా. సేమ్ లాస్ట్ వర్డ్స్ మనకు దార్ అని రైమింగ్ వర్డ్స్ వస్తాయి, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ధోలవీర నగరం, జేపీ జోషి, కనుగొన్న శాస్త్రవేత్త జేపీ జోషి. ధోలవీర, డోలు అంటే ఏంది? డప్పు కదా, డోలు అంటే డప్పు కొడితే ఎవరికైనా జోష్ వస్తుంది, డ్యాన్స్ చేస్తారు. డప్పు కొడితే ఎవరికైనా జోష్తో డ్యాన్స్ చేస్తారు, ఓకేనా. సో డోలు అంటే డప్పు, ఓకేనా. డోల్ కొడితే ఎవరికైనా జోష్ వస్తుంది, ఓకేనా, జోష్తో డ్యాన్స్ చేస్తారు. సో ఇక్కడ డోలు అంటే ధోలవీర, ఓకేనా. జోష్ వస్తుంది, డోలు కొడితే, డప్పు కొడితే జోష్ వస్తుంది. జోష్ అంటే జోషి, జేపీ జోషి, ఓకేనా. ఇవి సింధు నాగరికతలోని నగరాలకు సంబంధించి వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్స్ ద్వారా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్, మరి వీటికి సంబంధించి నెక్స్ట్ ఈ నగరాలు అనేవి ఏ నది ఒడ్డున ఉన్నాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క నగరానికి సంబంధించి కనుగొన్న శాస్త్రవేత్తలు మరియు ఆ నగరం అనేది ఏ నది ఒడ్డున ఉందని కూడా అడుగుతాడు, ఓకేనా. ఈ స్లైడ్లో మీకు కనుగొన్న వారు శాస్త్రవేత్త ఎవరనేది వస్తుంది, నగరాలు అనేది ఏ నది ఒడ్డున ఉన్నాయనేది వస్తుంది, వాటికి సంబంధించిన ట్రిక్ అని కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ స్లైడ్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు హరప్పకు సంబంధించి రావి నది ఒడ్డున ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ హరి రవి, ఓకేనా. సిమిలర్గా హరి రవి ఇద్దరు ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే హరప్పాలో ఇక్కడ హరా అని ఉంది, రాతోటి చివరిగా మనకు వచ్చేది రా కాబట్టి హరా అని కోడ్ పెట్టుకున్నాం, ఇంతకుముందు మనం హరా అని కోడ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ రాతోటే స్టార్ట్ అవుతుంది, రావి, ఓకేనా. లేకపోతే హరి రవి ఇద్దరు ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. రావి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వచ్చేసి మొహంజొదారో, మొహానికి సింధూరం పెట్టుకోవాలి, ఓకేనా. మొహానికి సింధూరం పెట్టుకోవాలి, బొట్టు, ఓకేనా. బొట్టుని సింధూరం అంటారు కదా, మొహానికి సింధూరం పెట్టుకోవాలి కాబట్టి సింధూరం అంటే ఏంది? సింధు నది ఒడ్డున ఉంది. మొహంజొదారో సింధు నది ఒడ్డున ఉంది. ఇలా లింకప్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆర్డీ బెనర్జీ తెలుసు కదా, మోహన్ బాబు కోడ్ చెప్పడం జరిగింది ఎంబీ అని, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లోతులో పడితే రావు అని చెప్పాను, లోతులో పడితే రావు, కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రావు, ఓకేనా, ఎస్ఆర్ రావు. నెక్స్ట్ ఇది బొగోవా నది ఒడ్డున ఉంది, బొగావా. ఇక్కడ ఓడరేవు, లోతాల్ అనగా మనకు రేవు పట్టణం, లోతాల్లో పడితే రావు అన్నాను. ఇది ఏ పట్టణం అంటే లోతాల్ సంబంధించి రేవు పట్టణం, చాలా ఇంపార్టెంట్. లోతాల్ అనేది రేవు పట్టణం. ఈ రేవు పట్టణం కాబట్టి ఇక్కడ ఓడరేవులు అంటే ఓడలు నడుస్తాయి. ఓడళ్లలో ఎక్కాలంటే ఎవరైనా కానీ భోగభాగ్యాలు ఉండాలి, అంటే డబ్బులు ఎక్కువగా ఉండాలి. పెద్ద పెద్ద ఓడళ్లలో ప్రయాణం చేయాలంటే భోగభాగ్యాలు అంటే డబ్బులు కలిగి ఉండాలి. ఇక్కడ భోగభాగ్యాలు కలిగి ఉండాలి. భోగావా, ఓకేనా, భోగావా. ఎప్పుడు ఓడరేవు అని చెప్పాను కదా, లోతులో పడితే రావు, ఓడరేవు, రేవు, ఓకేనా.
ఇట్లా రేవు అని చెప్పాను కాబట్టి మీకు రేవు అనేది ఏంటి, ఓడరేవు ప్రాంతంలో ఓడలు పెద్ద పెద్ద ఓడలు నడుస్తాయి కదా, ఆ ఓడల్లో ఎక్కాలంటే డబ్బులు ఉండాలి, భోగ భాగ్యాలు ఉండాలి, భోగ భాగ్యాలు సిరి సంపదలు ఉండాలి. ఓకేనా, భోగ భాగ్యాలు అంటే బొగోవా నది ఒడ్డున ఉంది, బొగోవా నది ఒడ్డున ఉంది, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాళీబంగన్. కాళీబంగన్ ఇంతకుముందు చెప్పాను కదా, లాల్ దర్వాజా. లాల్ దర్వాజా బోనాలు ఏంటి, మహంకాళి బోనాలు జరుగుతుంది. లాల్ దర్వాజా అనగానే మహంకాళి బోనాలు గుర్తొస్తాయి. ఇక్కడ లాల్ దర్వాజా, లాల్ బీబీ లాల్, మహంకాళి, కాళీబంగన్ ఇక్కడ కనుగొన్న శాస్త్రవేత్త అయిపోయింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ నది ఒడ్డున ఉంది, గగ్గర్ నది ఒడ్డున ఉంది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గగ్గర్, గగ్గర్. భంగన్ అంటే ఏంటి అండి, భంగన్ అంటే గాజులు. ఓకేనా, కాళి అంటే నలుపు, నలుపు గాజులు. ఓకేనా, భంగన్ అంటే గాజులు. గాజులు అనేవి చప్పుడు ఎలా వస్తాయండి, గల్ గల్ అని చప్పుడు వస్తాయి, గల్ గల్ అని చప్పుడు వస్తాయి. సో అదేవిధంగా గల్ గల్, గగ్గర్. ఓకేనా, గల్ గల్, గగ్గర్, సిమిలర్ రైమింగ్ వర్డ్స్, గల్, గగ్గర్, గల్, గాతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, గాజులు, బంగన్ అంటే గాజులు. సో గగ్గర్ నది ఒడ్డున ఉంది. గుర్తుంటుంది కదా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, లింక్ చేసుకోవాలి అంతే. బంగన్ అంటే గాజులు, గాజులు వేసుకుంటే గల్ గల్ అని చప్పుడు వస్తాయి. గల్ అంటే గాతో స్టార్ట్ అయ్యేది గగ్గర్, గగ్గర్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ రూపార్. రూపార్ నగరం యజ్ఞదస్ శర్మ. ఇంతకుముందు చెప్పాను కదా, రూపాయి ఉంటే రూపాయలు ఎక్కువగా ఉంటే యజ్ఞాలు చేయొచ్చు, దేవుని కోసం యజ్ఞాలు చేయొచ్చు. వైడి శర్మ, ఇక్కడ యజ్ఞదస్ శర్మ, శర్మ బ్రాహ్మణులు చేస్తారు యజ్ఞాలు అనేది, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను, వైడి శర్మ. నెక్స్ట్ ఇక్కడ రూపాయలు ఉంటే అదేవిధంగా ఎక్కువ రూపాయలు ఉంటే సెటిల్ కూడా కావచ్చు. ఓకేనా, డబ్బులు ఎక్కువగా ఉంటే సెటిల్ అయిపోయినట్టే కదా. సో సెటిల్, సెటిల్, సట్లేస్, సెటిల్, సట్లేస్, సేమ్ సిమిలర్గా ఉన్నాయి కదా, సట్లేస్, సెటిల్, రైమింగ్ వర్డ్స్. ఓకేనా, ఎప్పుడు సెటిల్ అవుతారు, రూపాయలు ఎక్కువ ఉంటాయి, రూపాయలు ఎక్కువ ఉంటాయి. రూపాయలు అంటే ఇక్కడ రూపార్. ఓకేనా, నగరం అనేది రూపార్. ఇలా లింక్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పదాలు అంతే, దాంట్లోనే ఉంటుంది. మనం అలా లింక్ చేసుకుంటే ఎప్పుడు గుర్తుంటుంది. నెక్స్ట్ చాన్హుదారో. చాన్హుదార్, మజుందార్. ఇంతకుముందు చెప్పాను కదా దార్దార్ అని. ఇక్కడ మనకి ఇంతకుముందు చూడండి, ఇక్కడ మొహంజోదారో అని చెప్పాను, మొహానికి సింధూరం పెట్టుకోవాలని చెప్పాను. మొహంజోదారో ఇది గుర్తుంటే ఇది గుర్తున్నట్టే. ఇక్కడ మొహంజోదారోలో దారో అని వచ్చింది, చూడండి జాగ్రత్త చూడండి, దారో అని వచ్చింది. అదేవిధంగా చాన్హుదారోలో కూడా దారో అని వచ్చింది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది, మొహానికి సింధూరం పెట్టుకోవాలని చెప్పాను. సేమ్ ఇక్కడ దారో అని వచ్చిందంటే సింధు నది ఒడ్డున ఉందని గుర్తుపెట్టుకోండి. మన సింధు నాగరికతో దారో అని వచ్చేటి రెండే, మొహంజోదారో, చాన్హుదారో. ఇక్కడ మొహంజోదారో కోడ్ చెప్పాను, మొహానికి సింధూరం పెట్టుకోవాలని. సో సింధూరం అంటే సింధు నది ఒడ్డున ఉంది మొహంజోదారో. మళ్ళీ నెక్స్ట్ వచ్చే దారో ఏంటి, చాన్హుదారో. చాన్హుదారోలో కూడా దారో అని వచ్చింది, సో ఇది కూడా సింధు నది. ఓకేనా, దారో అని వస్తే సింధు నది. ఇదిగా బండ గుర్తు, దారో అని వస్తే సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ ధోలవీర. ధోలవీర నగరం జేపీ జోషి, జేపీ జోషి. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ధోలవీర. ఇక్కడ ధోలా అని కోడ్ పెట్టడం జరిగింది, ధోలు అని కోడ్ పెట్టాం కదా, ఇక్కడ లాతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ లాతోటే స్టార్ట్ అవుతుంది. లూని, లూని నది ఒడ్డున ఉంది, లాతోటి ఎండ్ అవుతుంది, లాతోటి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇంతకుముందే హరప్పకు సంబంధించి కూడా చెప్పాను, హరప్పలో హరాతోటి ఎండ్ అయింది, ఇక్కడ రాతోటి స్టార్ట్ అవుతుంది, రావి, రావి నది ఒడ్డున ఉంది. సేమ్ ధోలవీర కూడా దోలా. మనం కోడ్ చెప్పింది ఏంటి, ఢోలు అని చెప్పాము, లాతోటి ఎండ్ అయింది, ఇక్కడ లాతోటి స్టార్ట్ అవుతుంది, ఏంటి లూని, లూని నది ఒడ్డున ఉంది. ఓకేనా, ఇలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నగరాలు అనేది ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతుందా, ఇంకా కన్ఫ్యూజ్ కాదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ నగరాలలో ఒక్కొక్క నగరానికి సంబంధించి డీటెయిల్గా ఏమేమి లభ్యమయ్యాయి, ఆ నగరాలలో లభ్యమైన వస్తువులు ఏంటి, అవి ప్రతి ఒక్కటి మనం ఒక ఇమేజ్ ద్వారానే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. కేవలం ఒక సింగిల్ ఇమేజ్ ద్వారా మనం అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే అసలు ఎప్పుడు మర్చిపోం కాబట్టి కేవలం ఒక్క ఇమేజ్లోనే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇక కన్ఫ్యూజన్ అనేది ఏముండదు. దేనికి సంబంధించి, ఏ నగరానికి సంబంధించి ఆ చిన్న స్టోరీ లైన్ అనేది ఉంటుంది, ఆ స్టోరీ లైన్ ప్రకారం అన్నీ గుర్తుంటాయి. వీటికి సంబంధించి మనం ఎన్నిసార్లు చదివినా గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటిలో కాన్సెప్ట్ అనేది ఏమైనా ఉంటుందా, ఏముండదు. వీటికి సంబంధించి కాన్సెప్ట్తో గుర్తుపెట్టుకునేవి ఏముండవు. ఓకేనా, ఖచ్చితంగా అవన్నీ వస్తువులు ఏమేమి ఉన్నాయనేది మనం 1-2 సార్లు కానీ 10 సార్లు చదివినా గుర్తుండవు. ఓకేనా, చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు ఒక ఇమేజ్లోనే వచ్చే విధంగా ఒక చిన్న స్టోరీ లైన్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మొదటగా హరప్ప. ఇప్పుడు హరప్ప నగరానికి సంబంధించి వీటికి సంబంధించి టైటిల్ ఏం పెడుతున్నామంటే, ఈ చిన్న స్టోరీ లైన్ టైటిల్ ఏం పెడుతున్నామంటే దయామయుడైన శ్రామికుడు. దయామయుడైన శ్రామికుడికి సంబంధించిన స్టోరీ. దయామయుడు అంటే ఇక్కడ దయారాం. ఓకేనా, దయారాం సంబంధించిన స్టోరీ. ఇప్పుడు స్టోరీ వచ్చేసి మన దయారాం అనే ఒక దయామయుడు అంటే దయాగుణం ఉన్న వ్యక్తి అన్నమాట. దయారాం అంటే దయాగుణం ఉన్న వ్యక్తి. ఎవరు, మన దయారాం సహాని. అతను రావి నది ఒడ్డున, ఇది రావి నది. ఓకేనా, రావి నది ఒడ్డున ఉన్న
హరప్ప అనే ఊరికి వెళ్ళాడు. ఇక్కడ హరప్ప అనే ఊరు, ఇదంతా హరప్ప అనే ఊరు, ఓకేనా. రావి నది ఒడ్డున ఉన్న హరప్ప అనే ఊరికి వెళ్ళాడు. అయితే ఏమైంది, అక్కడ శ్రామికులు చాలా కష్టపడుతుంటే చూశాడు. వీళ్ళందరూ శ్రామికులు చాలా కష్టపడడం చూశాడు. అతను చాలా దయాగుణం కాబట్టి చాలా బాధేసి అతని దగ్గర ఉన్న ఈ 6 ధాన్యాగారాల నుండి ఈ ధాన్యం అనేది సేకరించి వీరందరికీ పంచిపెట్టాడు. శ్రామికులకు పంచిపెట్టాడు తిండి కోసం, ఓకేనా. ధాన్యం లేక విలవిలలాడుతుంటే శ్రామికులను చూసి దయామయుడైన దయారాం సహాని వీరందరికీ అతని దగ్గర ఉన్న ఈ 6 ధాన్యాగారాల నుంచి ధాన్యం అనేది సేకరించి వీరికి పంచిపెడుతున్న ఫోటో. ఇతను దయారాం సహాని ఈ శ్రామికులకు ధాన్యం అనేది తిండితో అలమటిస్తున్న శ్రామికుల కోసం పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక శ్రామికుడు చనిపోతే అతన్ని చెక్క పెట్టెలో పెట్టి పంపాడు. ఇక్కడ ఒక శ్రామికుడు చనిపోతే అతను ఒక చెక్క పెట్టెలో పెట్టి పంపించడం జరిగింది, ఓకేనా. ఈ ఒక్క ఇమేజ్లోనే మీకు ఏమేమి ఉన్నాయి, ఇది రావి నది ఒడ్డున వీళ్ళందరూ శ్రామికులు, ఓకేనా, కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ఒక శ్రామికుడు ఆల్రెడీ ఆకలితో అలమటించి చనిపోయాడు. చనిపోయింది చూసి వీళ్ళు ఆకలితో అలమటిస్తున్నారని దయారాం సహాని, ఇతను దయామయుడు, ఓకేనా, దయాగుణం గలవాడు కాబట్టి అతని దగ్గర ఉన్న 6 ధాన్యాగారాల నుంచి ఈ ధాన్యం అనేది సేకరించి వాళ్ళు ఆకలితో ఉన్నారని చెప్పి ఆ ధాన్యాన్ని అనేది డిస్ట్రిబ్యూషన్ చేశాడు, అందరికి పంచిపెడుతున్న ఫోటో. ఆల్రెడీ ఆకలితో చనిపోయిన ఒక శ్రామికుడిని ఈ చెక్క శవపేటికలో పెట్టి తరలించడం జరిగింది, అంతే, ఓకేనా. 6 ధాన్యాగారాలు ఉన్నాయి, రావి నది ఒడ్డునుంది, దయారాం సహాని, ఇక్కడ శ్రామికులకు ధాన్యం అనేది పంచిపెట్టడం జరిగింది. ఇవి కీవర్డ్స్, వీటి ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం కంప్లీట్గా చూడండి. ఇప్పుడు వీటికి సంబంధించి ఏమేమి లభ్యం, నది అనేది ఏ నది ఒడ్డున ఉంది, రావి నది ఒడ్డున ఉంది. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాం హర ఇక్కడ రావి నది ఒడ్డున ఉంది, ఇక్కడ రాతోటి ఎండ్ అయింది, ఇక్కడ రాతోటి స్టార్ట్ అయింది, ఇంతకుముందు చెప్పాం కదా ఇవన్నీ. నెక్స్ట్ శాస్త్రవేత్తకు సంబంధించి కోడ్ చెప్పడం జరిగింది, శాస్త్రవేత్త చెప్పాను, ఏ నది ఒడ్డున ఉందని కూడా చెప్పాను. ఇప్పుడు లాస్ట్ లభ్యమయ్యే ఇంపార్టెంట్, లభ్యమైనవి ఏమిటి అంటే 6 ధాన్యాగారాలు, ఇతనికి 6 ధాన్యాగారాలు ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ శ్రామికుల యొక్క నివాసాలు, శ్రామికులకు సంబంధించి చెప్పాను కదా, సో శ్రామికుల యొక్క నివాసాలు. నెక్స్ట్ చెక్క శవపేటిక, ఇక్కడ చెక్క శవపేటిక ఉంది, ఓకేనా. ఇవి మనకు హరప్పాలో లభించిన ముఖ్యమైన వస్తువులు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఒక ఇమేజ్లోనే గుర్తుపెట్టుకోవడానికి మొహంజోదారోకు సంబంధించి చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్నలు అనేది అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. మొహంజోదారోకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. మొహంజోదారోకు సంబంధించి లభ్యమైన వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఏమేమి లభ్యమయ్యాయి. మొహంజోదారో ఫస్ట్ ఈ ఇమేజ్ చూడండి, జాగ్రత్త చూడండి. దీని ప్రకారం ఇక్కడ లభ్యమయ్యే అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒక పురోహితుడు, గడ్డంతో ఉన్న పురోహితుడు ఉన్నాడు, గడ్డంతో ఉన్న ఒక పురోహితుడు ఫోటో ఉంది. ఇతను వేద మంత్రాలు చదువుతున్న పురోహితుడు. మరి పురోహితుడు ఇక్కడ ఎందుకున్నాడు, అసలు దీని టైటిల్ ఏంటి అంటే మొహంజోదారో అంటే బెనర్జీ గారి పెళ్లి. ఒక టైటిల్ పెట్టుకున్నాం మనం, మొహంజోదారో అనగానే బెనర్జీ గారి పెళ్లి అని గుర్తుపెట్టుకుంటే ఆ పెళ్లికి సంబంధించి ఇమేజ్ అనేది గుర్తు రావాలి, ఈజీగా ప్రతి ఒక్కటి గుర్తుంటుంది, ఓకేనా. ఇందులోనే అన్నీ ఉన్నాయి. బెనర్జీ గారి పెళ్లి అంటే ఇక్కడ మొహంజోదారో అనగానే బెనర్జీ కదా మన కనుగొన్న శాస్త్రవేత్త, సో ఇక్కడ బెనర్జీ గారు కూర్చున్నారు, బెనర్జీ గారు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ గడ్డంతో ఉన్న పురోహితుడు వేద మంత్రాలు చదువుతూ బెనర్జీ గారి పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే ఈ బెనర్జీ గారు మహాస్నానవాటిక ముందు, పెద్ద మహాస్నానవాటిక ముందు, ఈ పెళ్లి చేసుకున్న ప్రదేశం ముందు పెద్ద మహాస్నానవాటిక ఉంది. ఈ స్నానం ఆచరించి ఇక్కడ పెళ్లి బట్టలు వేసుకొని ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎదురుగానే మహాస్నానవాటిక ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ నది ఒడ్డున చేసుకుంటున్నా, సింధు నది ఒడ్డున పెళ్లి మండపం అనేది అరేంజ్ చేసుకొని ముందట పెద్ద మహాస్నానవాటిక పెట్టుకొని మ్యారేజ్ అనేది చేసుకుంటున్నాడు. అయితే మ్యారేజ్లో ఎవరైనా డ్యాన్స్ చేస్తారు కదా, ఇప్పుడు ఒక నాట్యగత్తె, ఇక్కడ నాట్యగత్తె మ్యారేజ్ అవుతున్నప్పుడు ఒక నాట్యగత్తె డ్యాన్స్ చేస్తుంది. కాంస్య విగ్రహంలో ఈ అమ్మాయి అనేది నాట్యం చేయడం జరుగుతుంది. నాట్యగత్తె నాట్యం చేస్తున్న ఇక్కడ ఫోటో కూడా ఉంది, ఓకేనా. మ్యారేజ్ కాబట్టి నాట్యం చేస్తుంది ఎంటర్టైన్మెంట్ కోసం, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ బెనర్జీ గారి గురించి చెప్పాలంటే ఇతను చాలా రిచ్, ఓకేనా. ఇతనికి పెద్ద మహాధాన్యాగారం ఉంది, ఇక్కడ చూడండి మహాధాన్యాగారం ఉంది. సో అతని ధాన్యాగారం ముందు ఒక నది ఉంది, సింధు నది ఉంది. అదేవిధంగా ఒక మహాస్నానవాటిక ఉంది, ఆ మహాస్నానవాటికలో స్నానం ఆచరించి పెళ్లి దుస్తులు ధరించి పురోహితులను పిలిచి, గడ్డం ఉన్న పురోహితుడు వేద మంత్రాలు చదివితే వేద మంత్రాల సాక్షిగా పెళ్లి అనేది చేసుకోవడం జరుగుతుంది. పెళ్లిలో నాట్యం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక అమ్మాయి నాట్యగత్తుంది, ఈమె కాంస్య విగ్రహంలా నాట్యం చేస్తుంది, కాంస్య విగ్రహంలా ఉంది ఆమె, ఓకేనా. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనకి ఇవన్నీ ప్రతి ఒక్కటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొహంజోదారోకు సంబంధించి అన్ని మీరే చెప్తారు, ఇక్కడ లభ్యమయ్యే అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాటికి సంబంధించి చూద్దాం.
ఇప్పుడు బెనర్జీ గారి పెళ్లి ఇప్పుడు చెప్పిందంత ఇదే కదా. బెనర్జీ అనే ఆయన సింధు నది ఒడ్డున ఒక పెద్ద మహాస్నానవాటిక దగ్గర పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి వచ్చిన వారందరికీ మహాధాన్యాగారం నుండి వంటలు చేయించాడు. అతనుకున్న ధాన్యాగారం, అతను రిచ్ అని చెప్పాను కదా, ఈ ధాన్యాగారం నుంచి వంటలు చేయించాడు. అతను పెద్ద ధాన్యాగారం ఉంది కాబట్టి పెళ్లికి వచ్చిన వారందరికీ భోజనం పెట్టాలి కదా. వీరందరికీ ఆ ధాన్యాగారం నుంచి వంటలు చేయించి, ఆ ధాన్యంతో వంటలు చేయించి భోజనం పెట్టాడు. ఓకేనా. నెక్స్ట్ అక్కడ ఒక నాట్యగత్తె కాంస్య విగ్రహంలో డ్యాన్స్ చేస్తుంది. ఇంత పెళ్లిలో డ్యాన్స్ చేస్తారు కదా, సో ఒక నాట్యగత్తె డ్యాన్స్ చేస్తుంది, కాంస్య విగ్రహంలో డ్యాన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఒక గడ్డం ఉన్న పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు, వేద మంత్రాలు చదువుతున్నాడు పెళ్లి కోసం. ఓకేనా, పెళ్లి చేస్తున్నాడు, వేద మంత్రాలు చదివి పెళ్లి చేస్తున్నాడు. అంతే సింపుల్. ఇప్పుడు శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఇంతకుముందే మీకు, ఎంబీ అని, మొహంజోదారో బెనర్జీ, మోహన్ బాబాను గుర్తుపెట్టుకునే సరిపోతుంది. బెనర్జీ, బి అంటే బెనర్జీ, ఎం అంటే మొహంజోదారో. నెక్స్ట్ నది సింధు నది ఒడ్డున ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, సింధు నది ఎలా గుర్తుపెట్టుకోవాలా, మొహానికి సింధూరం పెట్టుకోవాలి. ఓకేనా, సింధూరం. సో సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ లభ్యమైన ఇంపార్టెంట్ మహా స్నానవాటిక. స్నానవాటికలు ఇక్కడ స్నానం అనేది ఆచరించి పెళ్లి దుస్తులు ధరించి ఇక్కడ పెళ్లి కోసం రెడీ అయి కూర్చున్నారు. సో ఇక్కడ మహా స్నానవాటికలు స్నానం ఆచరించి ఇక్కడ పెళ్లి దుస్తులు ధరించి కూర్చున్నారు. ఓకేనా. నెక్స్ట్ మహాధాన్యాగారం ఉంది. మహాధాన్యాగారం ఇక్కడ చాలా రిచ్, మహాధాన్యాగారం ఉంది. సో అక్కడ మహాధాన్యాగారం. ఓకేనా. నెక్స్ట్ కాంస్య నాట్యగత్తె విగ్రహం. ఓకేనా, పెళ్లికి నాట్యం చేస్తున్న అమ్మాయి గుర్తుపెట్టుకోవచ్చు, కాంస్య నాట్యగత్తె విగ్రహం. గడ్డపు మనిషి బొమ్మ. గడ్డం బొమ్మ అంటే మనం ఏం చెప్పాము, గడ్డం బొమ్మ అంటే గడ్డం ఉన్న పురోహితుడు వేద మంత్రాలు చదువుతున్నాడని చెప్పాను కదా. సో ఇక్కడ గడ్డం మనిషి బొమ్మ పురోహితుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మొహంజోదారో సంబంధించి ఇంకెప్పుడైనా మర్చిపోతామా, ఏ నది ఒడ్డున ఉందనేది చెప్పాము. మొహం అనగానే మొహానికి సింధూరం పెట్టుకోవాలంటే సింధు నది. ఇక్కడ పెళ్లి సీన్ లాగా ఇదంతా గుర్తుపెట్టుకుంటే, పెళ్లికి వచ్చిన వారికి వంటలు చేయాలి కాబట్టి అతనికి పెద్ద ధాన్యాగారం ఉంది, మహాధాన్యాగారం ఉంది. నెక్స్ట్ పెళ్లికి ముందు స్నానం చేయాలి కాబట్టి ముందే పెద్ద స్నానవాటికలో స్నానం ఆచరించాడు, మహా స్నానవాటిక ఉంది. నెక్స్ట్ గడ్డం, ఆ పెళ్లికి ఎవరు చదువుతారు, మిత్రుడు. గడ్డం ఉన్న పురోహితుడు అంటే ఇక్కడ గడ్డం మనిషి బొమ్మ, గడ్డపు మనిషి బొమ్మ ఉంది ఇక్కడ లభించింది. సో నెక్స్ట్ ఏంటి, పెళ్లికి డ్యాన్స్ కూడా అరేంజ్ చేస్తారు కాబట్టి నాట్యగత్తె. ఓకేనా, కాంస్య నాట్యగత్తె విగ్రహం లభించింది. ఇలా మనం చాలా సింపుల్ ఒక ఇమేజ్లోనే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లోతాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. లోతులో పడితే రావు అని చెప్పాము. ఇక్కడ ఓడరేవు, రేవు రావు. ఓకేనా, ఓడరేవు ప్రాంతం. రావు గారి బిజినెస్, ఇంతకుముందు రావు అని చెప్పాను కదా, లోతులో పడితే రావు అంటే రావే కదా కనిపెట్టింది. సో రావు గారి బిజినెస్ సంబంధించిన ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్లో మొత్తం కంప్లీట్గా అన్నీ ఉంటాయి. ఓకే, రావు గారి బిజినెస్ అంటే, రావు గారి గురించి చెప్పాలంటే చాలా సింపుల్గా చెప్పచ్చు. రావు గారికి పెద్ద ఓడరేవే ఉంది. ఇక్కడ ఈయన బిజినెస్లో పెద్ద ఓడరేవే ఉంది. ఇతను ఏం బిజినెస్ చేస్తాడంటే బియ్యపు గింజలు అమ్ముతూ వ్యాపారం చేస్తాడు. ఇక్కడ బియ్యపు గింజలు, ధాన్య బస్తాలు ఉన్నాయి కదా, బియ్యపు గింజలు అమ్ముతూ వ్యాపారం చేస్తాడు. ఖాళీ సమయంలో ఏం చేస్తాడంటే రావు గారు బోరు కొట్టినప్పుడు చెస్ ఆడతాడు, చదరంగం ఆడతాడు. ఇక్కడ చదరంగం సంబంధించి చెస్ బోర్డు సంబంధించి ఉంది కదా, ఒక బల్ల మీద చెస్ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఖాళీ సమయంలో రావు గారు బోరు కొడితే చెస్ ఆడతారు. ఇక్కడ అతని దగ్గర పనిచేసే శ్రామికుల కోసం అతను జీతంగా ఏమిస్తాడంటే బంగారం. ఇక్కడ చూడండి, బంగారు పూసలు. ఓకేనా, బంగారు పూసలు అనేది ఇవ్వడం జరుగుతుంది. జీతానికి బదులు బంగారు పూసలు ఇస్తున్నారు రావు గారు. ఎందుకంటే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి, అతను పెద్ద ఓడర్ ఏముంది. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే వీటికి సంబంధించి సింపుల్గా ఒక స్టోరీ లైన్ ప్రకారం, మీకు లింకప్ స్టోరీ ప్రకారం ఈ ఇమేజ్లో ఉంది కదా, దీని ప్రకారం అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. కన్ఫ్యూజన్ అనేది ఏమైనా ఉందా, రావు గారి బిజినెస్ అనగానే ఈ ఇమేజ్ గుర్తు రావాలి. దీంట్లో ఇవన్నీ చూస్తే, ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూస్తే, రావు గారి బిజినెస్ లోతాలకు సంబంధించి, రావు గారు బొగోవా నది ఒడ్డున, ఇది బొగోవా నది. ఓకేనా, బొగోవా నది ఒడ్డున ఒక పెద్ద బిజినెస్. అతనికి ఏంటి అంటే ఓడరేవే ఉంది, బొగోవా నది ఒడ్డున ఓడరేవే ఉంది. నెక్స్ట్ ఆయన బియ్యం వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పాను కదా, బియ్యం గింజల వ్యాపారం చేస్తూ ఉంటారు. సో అతను ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేస్తాడు, చెస్ ఆడతాడు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం బదులు ఏమిస్తాడు, బంగారు పూసలు ఇస్తాడు, బంగారు పూసలు జీతంగా ఇస్తాడు. ఓకే, ఇప్పుడు శాస్త్రవేత్త సంబంధించి తెలిసే లోతాలు, రావు, లోతులో పడితే రావు. సో రావు. ఓకేనా, ఎస్ఆర్ రావు. నది ఏ నది ఒడ్డున ఉంది, బొగోవా. నది ఏంటి, బొగోవా. ఇవన్నీ మీకు ట్రిక్ ప్రకారమే చెప్పాను, శాస్త్రవేత్త మరియు ఏ నది ఒడ్డున ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ లభ్యమైనవి అనేవి ఇంపార్టెంట్. ఓడరేవు బిజినెస్ ఉంది రావు గారికి. సో ఓడరేవు లభ్యమైంది, ఓడరేవు. నెక్స్ట్ ఇతనికి ఇంకో బిజినెస్ ఏంటి, బియ్యపు గింజల వ్యాపారం. బియ్యపు గింజలు అమ్ముతూ వ్యాపారం చేస్తాడు. సో ఇక్కడ లభించింది ఏంటి, బియ్యపు గింజలు. ఖాళీ సమయంలో చెస్ ఆడతాడు. చదరంగపు బల్ల. ఇవే ఇంతకుముందు మీకు స్టోరీలో చెప్పిన ఏమేమి ఉన్నాయో పదాలు అవే లభ్యమయ్యాయి. ఓకేనా, ప్రతి ఒక్కటి స్టోరీ ఎందుకు చెప్తున్నాడు, ప్రతి ఒక్క పదం ఇంపార్టెంటే. చదరంగపు బల్ల. నెక్స్ట్ బంగారం మరియు పూసలు అనేది జీతం బదులుగా ఇవ్వడం జరుగుతుంది అతని దగ్గర పనిచేసే శ్రామికుల కోసం. ఓకేనా, ఇలా ప్రతి ఒక్కటి మనం ఈజీగా ఈ లింకప్ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాళీబంగన్ సంబంధించి స్టోరీ టైటిల్ ఏంటంటే లాల్ గారి పొలం. ఓకేనా, కాళీబంగన్ అనగానే లాల్ గారి పొలం స్టోరీ గుర్తురావాలి.
ఇక్కడ ఖాళీ బంగన్. లాల్ గారు, ఇక్కడ లాల్ గారు ఏంటంటే పొలం దున్నుతున్నాడు. ఇతనికి సంబంధించి పొలం దున్నుతుండగా ఏమేమి కనిపించాయి? ఇక్కడ నల్లని గాజులు కనిపించాయి, దారి మధ్యలో నల్లని గాజులు ఉన్నాయి. నెక్స్ట్ 7 హోమగుండాలు కూడా కనిపించాయి. 7 హోమగుండాల గుండా నల్లని గాజులు కనిపిస్తూ ఇక్కడ దున్నుతున్న ఫోటో అనేది మీరు చూడండి. లాల్ గారు పొలాన్ని దున్నుతున్నప్పుడు నల్లని గాజులు 7 హోమగుండాలు కనిపించాయి. ఇక్కడ ఏ నది ఒడ్డున పొలం దున్నుతున్నాడు? గగ్గర్ నది ఒడ్డున. గగ్గర్ నది ఒడ్డున పొలం అనేది దున్నడం జరుగుతుంది లాల్ గారు. అంతే, సింపుల్. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే, ఈ ఇమేజ్ ప్రకారం లాల్ అనే రైతు గగ్గర్ నది దగ్గర తన పొలాన్ని నాగలితో దున్నుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇది నాగలే కదా. లాల్ గారు దేంతో దున్నుతున్నాడు? నాగలి. పొలాన్ని దున్నాలంటే నాగలు ఉండాలి కదా, సో నాగలితో దున్నుతున్నాడు. అక్కడ ఆయన కనిపించినవి ఏంటి? పొలాన్ని దున్నుతుండగా నల్లని గాజులు, 7 హోమగుండాలు కనిపించాయి. ఇక్కడ నల్లని గాజులు కనిపించాయి, 7 హోమగుండాలు కనిపించాయి. అంతే. ఇప్పుడు దీని ప్రకారం శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఖాళీ బంగన్ లాల్, ఓకేనా. నది కూడా ట్రిక్ ద్వారా చెప్పడం జరిగింది, గగ్గర్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ లభ్యమైనవి, ఇవి ఇంపార్టెంట్. దున్నిన భూమి, ఇదంతా దున్నిన భూమి ఉందా? దున్నిన భూమి. నెక్స్ట్ నాగలి, నాగలి. నెక్స్ట్ అదేవిధంగా 7 హోమగుండాలు, 7 హోమగుండాలు. నెక్స్ట్ నల్లని గాజులు కనిపించాయి, నల్లని గాజులు. ఖాళీ అనగానే నల్లని, భంగన్ అనగానే గాజులు, ఓకేనా. పేరులో ఉంది ఖాళీ, నల్లని, భంగన్ గాజులు, నల్లని గాజులు, నల్లని గాజులు లభించాయి. సో ఇలా మనము చాలా సింపుల్గా లాల్ గారి పొలం అని గుర్తుపెట్టుకుంటే, ఈ టైటిల్ ప్రకారం ఈ పొలం సంబంధించి లాల్ గారు పొలం దున్నుతున్న ఇమేజ్ గుర్తున్నా కూడా ఇవన్నీ ఖాళీ బంగన్ సంబంధించి ప్రతి ఒక్కటి గుర్తున్నట్టే. నెక్స్ట్ ఇలా ఇమేజ్ ద్వారా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చాన్హుదారో, చాన్హుదారోకి సంబంధించి మజుందార్ ఇంక్ బాటిల్ అనే టైటిల్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. చాన్హుదారు, మజుందార్, దార్ అని చెప్పడం జరిగింది శాస్త్రవేత్త. చాన్హుదారో, మజుందారో, ఓకేనా. మజుందార్ గారి ఇంక్ బాటిల్ స్టోరీ ఏంటి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక స్టోరీ వచ్చేసి మజుందార్ ఆయనకు కోటలు అంటే అసలు ఇష్టం ఉండవు, కోట నగరాలంటే అస్సలు ఇష్టం ఉండవు, ఓకేనా. కోటలు అంటే ఇష్టం ఉండవు. అయితే అతను ఒకరోజు ఒక ఇంకు బాటిల్ సిరాబుడ్డిని పట్టుకొని బయట వీధిలో నడుస్తుంటే పిల్లి అతన్ని వెంబడించింది. సిరా బాటిల్ పట్టుకొని వెళ్తుంటే పిల్లి అతన్ని వెంబడించింది. ఎవరిని? మజుందార్ గారిని. ఇతనికి కోటలన్నా కోట నగరాలన్నా అస్సలు ఇష్టం ఉండదు. అంతే, చిన్న స్టోరీలే. మజుందార్ అనే ఆయనకు కోటలు అంటే ఇష్టం ఉండదు. ఆయన ఒక సిరాకుండా పట్టుకొని ఇంకుపాటు పట్టుకొని తిరుగుతుంటే ఒక పిల్లి ఆయనను వెంబడించింది. సో అతను పారిపోయాడు, ఓకే. సో పిల్లి వెంబడిస్తే పారిపోవడం జరిగింది. ఏదైనా కోట పక్కన దాక్కుందామంటే అతను కోటలు ఇష్టం లేవు కాబట్టి అక్కడ కోట లేని నగరం, కోటలే లేవు, ఓకేనా. సో పారిపోవడం జరిగింది పిల్లి వెంబడిస్తే. ఇలా లింకప్ స్టోరీ ప్రకారం చూస్తే శాస్త్రవేత్త చాన్హుదార్, దార్ అని వస్తుంది, మజుందార్, ఓకేనా. ఎంజి మజుందార్. ప్రత్యేకత దీనికి సంబంధించి కోట లేని నగరం. ఇతను కోటలు అంటే ఇష్టం లేదని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ ప్రశ్న అనేది ఎగ్జామ్లో అడగడం జరిగింది. సింధు నాగరికతకు సంబంధించి కోట లేని నగరంగా ఏ నగరాన్ని పిలుస్తారని అడగడం జరిగింది. ఇవన్నీ ఆప్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కటి. హరప్పా ఉంటుంది, మొహంజదారో ఉంటుంది, ఖాళీబంగన్ ఉంటుంది, లోతాల్ ఉంటుంది, చాన్హుదార్ ఉంటుంది. ఈ ఆప్షన్స్లలో చాన్హుదార్ సంబంధించి కోట లేని నగరం. మీకు చాన్హుదార్ సంబంధించి ఇక్కడ మనం ఏం చెప్పాము? మజుందార్ గారు ఇంకు బాటిల్ అని గుర్తుంటే ప్రతి ఒక్కటి గుర్తుంటుంది కదా. అతను ఇంకు బాటిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే పిల్లి వెంబడించింది. ఇతనికి అసలు కోటలు అంటే ఇష్టమే లేదు. సో పారిపోతున్నాడు, ఎందుకంటే కోట పక్కన దాక్కున్నాడు, కోట కూడా లేదు. సో పారిపోతూనే ఉన్నాడు పిల్లి వెంబడిస్తే. ఈ లింక్ ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కోట లేని ఏకైక నగరం అనేది ప్రత్యేకత, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ లభ్యమైనవి ఏంటి అంటే సిరాకుండా, ఇంక్ పార్ట్, ఇంతకుముందు చెప్పాను కదా. సో పిల్లికి సంబంధించిన ఆధారాలు, పిల్లి వెంబడించిందని చెప్పాను కదా, పిల్లికి సంబంధించిన ఆధారాలు. నెక్స్ట్ ఇది చాన్హుదార్ సంబంధించి. నెక్స్ట్ బన్వాలీకి సంబంధించి ఇక్కడ టైటిల్ ఏంటి అంటే బిస్త్ గారి బొమ్మ నాగలి టైటిల్. దీని ప్రకారం ఒక చిన్న స్టోరీ లైన్ ఉంటుంది చూడండి. బిస్త్ అనే ఆయన సరస్వతి నది ఒడ్డున ఒక ఇల్లు కట్టుకున్నాడు. సరస్వతి నదికి దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఇల్లు కట్టాడు కానీ దానికి ఒక డ్రైనేజ్ పెట్టడం అయితే మర్చిపోయాడు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇల్లు కట్టాడు, డ్రైనేజ్ వ్యవస్థను మర్చిపోయాడు. డ్రైనేజ్ వ్యవస్థను కట్టలేదు. ఎవరు? బిస్త్ గారు, ఓకేనా. ఇక్కడ సరస్వతి నది ఒడ్డున ఇల్లు కట్టుకున్నాడు. మంచిగా ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా కట్టాడు, కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. నెక్స్ట్ తన కొడుకు ఆడుకోవడానికి మట్టితో చేసిన ఒక నాగలి బొమ్మ తెచ్చాడు. ఆడుకోరా బిడ్డ అని చెప్పేసి మట్టితోటి చేసిన ఒక నాగలి బొమ్మను తెచ్చాడు అతని కొడుకు కోసం, ఓకేనా. అంతే. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టాడు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. తన కొడుకు కోసం ఒక మట్టితో తయారు చేసిన ఒక నాగలి బొమ్మను తీసుకొచ్చాడు, ఆడుకోమని చెప్పాడు. అంతే, చిన్న స్టోరీ లైన్. దీని ప్రకారం చూస్తే శాస్త్రవేత్త ఇంతకుముందు చెప్పాను కదా, బన్వాలి, బిస్త్, బాతోటి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. బాతోటి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా బిస్త్, బన్వాలి, బిస్త్.
బాబీ. ఓకేనా, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు శాస్త్రవేత్త. నెక్స్ట్ లోపం ఏంటి దీనికి సంబంధించి? ఇల్లు పెద్దది కట్టాడు కాబట్టి ఏం లోపం ఉంది? డ్రైనేజీ వ్యవస్థ లేదు. సో మురుగునీటి కాలువల వ్యవస్థ అనేది లేదు ఇక్కడ బన్వాలికి సంబంధించి. ఓకేనా, అందుకే డ్రైనేజీ కట్టలేదు అని చెప్పారు. మురుగునీటి కాలువల వ్యవస్థ అనేది లేదు. నెక్స్ట్ ఇక్కడ లభ్యమైన ఇంపార్టెంట్, కొడుకు ఆడుకోవడానికి ఏం తెచ్చాడని చెప్పాను? మట్టితో తయారు చేసిన నాగలి బొమ్మ తెచ్చాడని చెప్పాను. ఇక్కడ టెర్రకోట నాగలి బొమ్మ లభ్యమైంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మర్చిపోతామా? ప్రతి ఒక్కటి చిన్న చిన్న లింకప్ స్టోరీయే. అసలు మర్చిపోతాం. ఇమేజ్ అనేది గుర్తొచ్చిన ప్రతి ఒక్కటి మీకు ఆ ఇమేజ్లోనే ఉన్నాయి కదా. మ్యాక్సిమం మీకు ఇమేజ్ ద్వారానే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఇందులో ప్రతి ఒక్కటి మీకు మొహంజోదారో కానీ, నెక్స్ట్ కాళీబంగానికి సంబంధించి కానీ, అదేవిధంగా లోతాలకు సంబంధించి కానీ, ఇక్కడ చూడండి లోతాలకు సంబంధించి ఇమేజ్ ద్వారానే చెప్పడం జరిగింది. మొహంజోదారో ఇక్కడ పెళ్లికి సంబంధించి, మొహంజోదారో బెనర్జీ గారి పెళ్లికి సంబంధించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి లింకప్ స్టోరీ ఒక ఇమేజ్ ద్వారానే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్నిసార్లు చదివినా ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యేవి. సింధు నాగరికతకు సంబంధించి ఇవన్నీ లభ్యమైనవి. ఎన్నిసార్లు చదివినా కూడా ఒకదాని బదులు ఒకటి పెట్టేస్తారు ఆన్సర్. కన్ఫ్యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేస్తారు. సో కన్ఫ్యూజన్ అనేది ఏం లేకుండా మీకు గుర్తుండడానికి ఒక ఇమేజ్ అనేది ఫ్రేమ్ చేసి ఈజీగా గుర్తుండాలనే ఉద్దేశంతో మీకు ఈ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను మీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే కేవలం లైక్ మాత్రమే. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. ఈ లోగోతో మన యాప్ ఉంటుంది. అలా నేనే ఇన్స్టాల్ చేసుకుని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఏపీలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఇలా ఏ ఎగ్జామ్ అయినా డిఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. కోర్స్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. సో యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.